రైల్వే కోడ్కు చెందిన విద్యార్థిని బీహారిక నవంబర్ జమ్మూ కాశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి టైక్వాన్ పోటీలకు ఎంపికైనట్టు ఎస్జీఎఫ్ ఆర్గనైజ్ కార్యదర్శి శారద వెల్లడించారు. కోడూరు పట్టణంలోని సిఎస్ఆర్ కళ్యాణమండపంలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి పోటీల్లో హారిక అత్యుత్తమ ప్రతిభ కనిపించి బంగారు పతకం సాధించిందని కోచ్ శివాజీ తెలియజేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించడంతో రాజంపేట వాసులలో ఆనందం చిగురించింది. బుధవారం ఈ వార్త వెలువడిన వెంటనే ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. జిల్లాల పునర్విభజన అంశంపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న ముఖ్యమంత్రి భేటీ అయింది. ప్రాథమిక నివేదికలో రాజంపేట అంశం చేర్చింది. 2 డివిజన్లతో పాటు 19 మండలాలను ఈ జిల్లాలో ప్రతిపాదించింది. రాజంపేట డివిజన్లో బుధవారం ఉదయం 8:30 నుంచి గంటల వారీగా మండల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు డివైఎస్పీ నాగరత్న వెల్లడించారు. పెనుగూరు మండలం అత్యధికంగా 58.4 మిల్లీమీటర్ వర్షపాతం కురిసింది. టీ సుండుపల్లి 23.4, వీరబల్లి 23, నందులూరు 38.2, చిట్వేల్ 37.6, రాజంపేట 35.4, పుల్లంపేట 33.6, ఓబ్రార్పల్లి 31.2, కోడూరు 38.8 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైందని డివైఎస్పీ నాగరత్న వెల్లడించారు.